వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదా పూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా వీక్షించేటువంటి సువర్ణ మీడియా ప్రేక్షకులకి 2024 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ధనుస్సు రాశి వారికి ఈ 2024 సంవత్సరంలో ఎటువంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు కలుగుతాయో క్లుప్తంగా తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకు సందేహం రావచ్చు, రాశి ఫలితాలన్నీ కూడా ఉగాది నుంచి ఉగాదికి చెప్పుకుంటాం కదా, మరి ఈ యొక్క జనవరి నుంచి చెప్పుకునే సాంప్రదాయం ఏంటి అని అనవచ్చు. గమనించాల్సిన అంశం ఏంటంటే, ధర్మం ఏం చెబుతుందనంటే, ప్రపంచమంతా ఏది అంగీకరిస్తుందో అది కూడా అంగీకారము ఆమోదయోగ్యమే అని చెప్పి శాస్త్రం కూడా ఒప్పుకుంటుంది. కాబట్టి నూతన సంవత్సరం అంటే ప్రపంచమంతా 2024 జనవరి నుంచి లెక్క కడుతున్నారు. కాబట్టి మనము ఈ యొక్క రాశి ఫలాలు అనేటువంటివి జనవరి 21 నుంచి డిసెంబర్ 31 వరకు బేరీజు వేసుకొని చెప్పుకునేటువంటి విధానం మనం తెలియజేస్తున్నాం. కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సర 2024 సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం తెలియజేసుకుందాం. గమనించుకున్నట్లయితే నవగ్రహాలలో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. గురువు ఒక సంవత్సరం ఒక్కొక్క రాశిలో, 2.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో, రాహుకేతులు చెరి 1.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ రాశులపై ప్రభావాన్ని చూపుతూ వాటికి వచ్చేటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహాలని చెప్పవచ్చు. కాబట్టి ముందుగా చెప్పొచ్చేదంటే, ఇవన్నీ కూడాను గోచార రీత్యా జరిగేటువంటి ఫలితాలు. కాబట్టి మన జన్మజాతకం బాగుండి గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు సరిగ్గా అనగా గోచార ఫలితాలు మనకు అనుకూలంగా లేకపోతే, జన్మజాతకం బాగున్నట్లయితే అన్నీ కూడా సవ్యంగా ఉంటాయి. జన్మజాతకం ఎంతైనా బాగోలేకపోతే గోచారరీత్యా చెప్పబడేటువంటి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని చెబితే మన జాతకం బాగోలేనప్పుడు ఫలితాలు కూడా తారుమారే అవకాశం ఉంది. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని మీరు సంప్రదించి జన్మజాతకాన్ని గోచారాన్ని కలిపి చూపించుకొని ఫలితాలు ఏ విధంగా ఉంటాయని బేరీజు వేసుకునే విధంగా మీరు ప్రణాళిక ముందు పెట్టుకున్నట్లయితే 2024లో వచ్చేటువంటి ఇబ్బందులు, అడ్డంకులన్నీ కూడా తొలగించుకోవచ్చని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి ఈ యొక్క ఫేస్ 1 మే 2వ తారీఖు వరకు కూడా గురువు మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి శని యొక్క ప్రభావం గురువు మీద ఉండడం, ఈ కారణం చేత అనుకున్న పనులలో ముందుకు సాగవు. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, మీకు బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. ఇంటా బయట చిక్కులు అనేటువంటివి ఉంటాయి. సోదర సోదరుని మనతో, అలాగే తెలిసిన వారితో, నమ్మకస్తులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త వాళ్ళు పరిచయం అవ్వడం, తద్వారా వాళ్ళ వల్ల మోసపోవడం అనేటువంటిది మే 2వ తారీఖు వరకు జరుగుతుంది. కాబట్టి కొత్త స్నేహితుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇక గమనించుకున్నట్లయితే ధనపరమైనటువంటి నష్టము జరిగేటువంటి అవకాశము ఎక్కువగా ఉన్నటువంటి కారణము. అంతేకాకుండా ఈ మేషరాశిలో సంచారం చేస్తూ ధనుసు రాశి వారికి 9వ స్థానం మీద గురు దృష్టి ఉండడం, అలాగే శని యొక్క దృష్టి కూడా ఉండడం, ఈ కారణం చేత విదేశీ యానము, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి రావు. అలాగే పిత్రార్జితము, పూర్వార్జితము అనగా మీరు సంపాదించుకున్న సొమ్ము, తాత ముత్తాతలు సంపాదించిన సొమ్ముకి పట్ల గ్యారంటీ లేదు, నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎవరికైనా కానీ జామీన్గా ఉండడం కానీ గ్యారంటీదారుగా ఉండడం మాత్రం ఈ మే 2వ తారీఖు వరకు చేయకండి. తద్వారా నష్టములు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోట్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి. అంతేకాకుండా ఇంకా గమనించుకున్నట్లయితే న్యాయవాద సంబంధించినటువంటి విషయాల్లో, న్యాయ తీర్పు విషయాలలో మీకు అనుకూలముగా రాదు. కాబట్టి ఏదైనా అన్నీ కూడా మే 2 తర్వాత పోస్ట్పోన్ అవ్వడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అలాగే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, స్కూల్ యాజమాన్యం, కళాశాలలకు సంబంధించినటువంటి వ్యాపారం, అలాగే బంగారు వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఫుడ్ ఆహార సంబంధమైనటువంటి ఉత్పత్తులు వాటికి సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు
కాస్త గడ్డు కాలం అనే చెప్పవచ్చు. ఆశించిన మేర శుభ ఫలితాలు పొందవు కాబట్టి వ్యాపార విస్తరణ, నూతన వ్యాపార వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఏమాత్రం సమంజసమైనటువంటి సమయం కాదని చెప్పవచ్చు. ఇక వివాహాది శుభకార్యాలకు సంబంధించే ప్రయత్నాలు కొంత ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ ధనానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంత కొలిక్కి వస్తాయి. ధన అభివృద్ధి పెరిగే అవకాశం ఉంటుంది, కానీ ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ధన నష్టానికి సంబంధించినటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు కాస్త 1-3 సార్లు ఆలోచించి చేయడం చాలా మంచిదని గమనించవచ్చు. మే 2వ తారీఖు నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు ఫేజ్ 2 అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ సమయము కొంతకాలం యోగకాలంగా అని చెప్పవచ్చు. ఎందుకంటే గురువు వృషభ రాశిలోకి సంచారం చేస్తూ జాతకరీత్యా మీ యొక్క సంబంధించినటువంటి వ్యయస్థానాన్ని, అలాగే దశమ స్థానాన్ని, అలాగే సంబంధించినటువంటి ధనస్థానాన్ని వీక్షణ చేయడం వలన అనుకున్నటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. నూతన ఉద్యోగస్తులకి, అలాగే నూతన ఉద్యోగాలు ప్రయత్నాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి, ఉద్యోగ బదిలీలకి మే 2 తర్వాత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అలాగే సంబంధించినటువంటి వ్యాపారంలో చక్కటి లాభాలు కొనసాగుతాయి. స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి. మీ శత్రువులు ఇప్పటివరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి శత్రువులపై మీరు పైచేయి సాధిస్తారు. కోర్టు వ్యవహారాల్లో, న్యాయవాద వ్యవహారాల్లో మీదే జయంగా కనబడుతుంది. అలాగే కష్టించి పనిచేసే మనస్తత్వం పెరగడం, తద్వారా ధనానికి సంబంధించిన ప్రయత్నం అన్నీ కూడా కొలిక్కి వస్తాయి. మీ వాక్కుకి విలువ పెరుగుతుంది. అలాగే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో ఇప్పటివరకు అనుభవిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడాను ఒక్కొక్కటిగా తొలగిపోయేటువంటి అవకాశం వృషభ రాశిలోకి గురు సంచారం జరుగుతున్నటువంటి కారణంగా చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఫేజ్ 3 అయినటువంటి అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయము యోగదాయకమైనటువంటి సమయం, అత్యంత శుభదాయకంగా అని చెప్పవచ్చు. ఎందుకనంటే ఈ యొక్క ధనుస్సు లగ్నానికి కుటుంబాధిపతి, సోదర సోదరి స్థానాధిపతి ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కూడాను పైచేయి సాధించేటువంటి స్వభావం కనబడుతుంది. ఇప్పటివరకు మీ ఇంట్లో మీకు తెలియకుండా ఇంటర్నల్ ఎనిమీస్గా ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులపై పైచేయి సాధిస్తారు. అలాగే విడిపోయినటువంటి సోదర సోదరీమణులు కలుసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా విదేశీయానానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు గోచరమవుతుంది. ప్రధానంగా గమనించుకున్నట్లయితే స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి అన్నిటి పరంగా కూడాను లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. తద్వారా మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనుస్సు రాశిలోకి సంబంధించి జన్మించినటువంటి వారికి మే 2వ తారీఖు వరకు కూడా జాగ్రత్తలు పాటించాలి, ఆహార నియమాలు పాటించాలి. బరువు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డైట్ కంట్రోల్ కనుక చేసుకున్నట్లయితే మే 2వ తారీఖు వరకు వచ్చేటువంటి ప్రయత్నాలన్నీ కూడా శుభప్రదమవుతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మే 2 నుంచి సాధారణంగా మాధ్యమంగా ఉన్నటువంటి ఈ యొక్క ఫలితాలు అక్టోబర్ 21 నుంచి ఉద్ధృతమైనటువంటి స్థాయికి చేరుకొని మీకు సమాజంలో గొప్ప స్థితి చేరుకోవడానికి ఏర్పాటు అవుతుందని చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి పదవి లభిస్తుంది. మే 2 తర్వాత ఆశించినటువంటి పదవి లభిస్తుంది అని చెప్పవచ్చు. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారు. మే 2 వరకు కూడా సాధారణంగా కొత్త కాంట్రాక్టులు చేయకపోవడమే చాలా మంచిదనేటువంటి విషయం సినిమా రంగంలో ఉన్నటువంటి వారు గమనించుకోవాలి. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి నూతన వ్యాపారం ప్రారంభించే అవకాశాలు ఉంటాయి. అలాగే ధనాన్ని సంపాదించే మార్గం గోచరమవుతుంది. మే 2 నుంచి మీ యొక్క స్త్రీలకి మీ మాటకి విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా మీకు ఆమోదయోగ్యాన్ని తెలుపుతారు. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. ఏదేమైనప్పటికీ కూడా కష్టములు అనేటువంటివి ఎక్కువగా పెరిగే అవకాశం మే 2 నుంచి ఉంటుంది. కానీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. ఆ సంతోషం ముందు ఈ కష్టం తేలిపోతుంది. తద్వారా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే దైవతారాధన కనుక చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. వీరికి ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి అదృష్ట సంఖ్య 3. ఈ ధనుస్సు రాశిలో వారికి అదృష్ట వారములు ఆదివారము, గురువారము, మంగళవారము. అలాగే ఈ యొక్క ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా దత్తాత్రేయ ఆరాధన, గురుచరిత్ర పారాయణం గురువారం నాడు ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేసినట్లయితే ఒక పారాయణం అవుతుంది. ఆ విధంగా 16 పారాయణాలు చేయండి. గురువారం నాడు ఉపవాస నియమాన్ని పాటించండి. ఆదివారం నాడు మాంసాహారాన్ని విసర్జించండి. తద్వారా మీకు అత్యంత శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అంతేకాకుండా
అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి ధనుస్సు రాశి వారికి మీ యొక్క సంకల్పం నెరవేరాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మా పీఠం ఆధ్వర్యంలో 21 రోజుల పాటు ప్రతి నెల 21 రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాది కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, పిండ ప్రదానాలు చేయలేకపోయినా వాటిని పితృదోషం లేదా పితృశాపం అని అంటారు. కాబట్టి ఈ పితృశాపం లేదా పితృదోషం ఉన్నప్పుడు మీకు సంబంధించినటువంటి ఎటువంటి పనులలో కూడా పురోగతి అనగా అభివృద్ధి అనేటువంటిది ఉండదు, మీ సంకల్పం నెరవేరదు. కాబట్టి పితృదోష నివారణకు ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు హోమాలు జరిపించడం జరుగుతున్నాయి. అలాగే మీ పెళ్లి రోజున కానీ, మీ పుట్టినరోజున కానీ మీ యొక్క సంతోషాన్ని కాశీలో ఉన్నటువంటి శివబంధులతో కూడా పంచుకోదలిస్తే కాశీలో స్వంత భవనం శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమం ఉంది. కాబట్టి ఆశ్రమంలో ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి అన్నదానానికి సహాయ సహకారాలు అందించవచ్చు. చూశారు కదండి, ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు ఈ చెప్పినటువంటి పరిహారాలు గనక చక్కగా పాటించినట్లయితే అనుకున్నటువంటి విధంగా యోగాన్ని పొందుతారు. ఫేజ్ 1 ఎంత కష్టదాయకమైనప్పటికీ కూడా ఫేజ్ 2లో మంచి ఫలితాలు పొంది ఫేజ్ 3 కల్లా ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటారని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదని తెలియచేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.